రాజ్యసభ ఎన్నికల ప్రక్రియ అంశంలో ఇప్పుడు ఒక పెద్ద వివాదం అనేటువంటిది మనం చూస్తూ ఉన్నాం. ఈ ప్రక్రియలో భాగంగా మీనాక్షి నటరాజన్ అంటే తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మధ్యప్రదేశ్ నుండి కాంగ్రెస్కు ఉన్నటువంటి సీట్ ఆమె ఆధారంగా చేసుకొని ఎన్నికల్లో నిలబడేటువంటి ప్రయత్నం చేశారు. నామినేషన్ కూడా దాఖలు చేశారు. కానీ ఆ నామినేషన్ రిజెక్ట్ అయింది. మరి దానిపై ఇటు కాంగ్రెస్ కానివ్వండి, అటు బీజేపీ కానివ్వండి సమానమైనటువంటి వ్యాఖ్యలు చేస్తున్నటువంటి నేపథ్యంలో అసలు లీగల్ స్టాండింగ్ ఏమంటోంది, అలాగే ఈ రిజెక్షన్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మీనాక్షి నటరాజన్ తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ వారిని మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి కాంగ్రెస్కు బలంగా ఉన్నటువంటి ఒక స్థానం నుండి రాజ్యసభకు పంపించేటువంటి ఒక రకమైనటువంటి ప్రయత్నం చేశారు. మరి అందులో భాగంగా వారు నామినేషన్ ఎప్పుడైతే ఆ కంప్లీట్ సెట్ ఆఫ్ పేపర్స్ రిటర్నింగ్ అధికారి అయినటువంటి అరవింద్ శర్మకు సబ్మిట్ చేశారో అనూహ్యమైనటువంటి కొన్ని నేపథ్యాల మూలంగా ఆ అప్లికేషన్, ఆ నామినేషన్ అనేటువంటిది రిజెక్షన్కు గురైంది. దానికి కారణాలు ఏంటి అంటే ఇరువైపుల నుంచి కూడా మనం అనేక రకాలైన వాదనలు వింటూనే ఉన్నాం. ఈ అబ్జెక్షన్ ఫైల్ చేసింది ఎవరు అంటే మధ్యప్రదేశ్కు చెందినటువంటి 3 స్థానాలు ఉన్నాయి. ఆ 3 స్థానాల్లో 2 స్థానాల్లో బీజేపీ గెలుపు అనేటువంటిది చాలా సునాయాసంగా ఉంటుంది. కానీ 3వ స్థానంలో కాంగ్రెస్కి అవకాశాలు ఎక్కువగా ఉండటం చేత అక్కడ నామమాత్రంగా మహేష్ కేవత్ అనే ఒక బీజేపీ అభ్యర్థి బరిలోకి దింపారు. కానీ ఆ మహేష్ కేవత్ రిటర్నింగ్ అధికారికి ఇచ్చినటువంటి ఒక ఫిర్యాదులో ఏదైతే మీనాక్షి నటరాజన్ తాను సబ్మిట్ చేసినటువంటి అఫిడవిట్ ఉందో అది ఇన్కంప్లీట్ అండ్ ఇట్ ఈస్ కన్సీలింగ్ సమ్ వైటల్ ఇన్ఫర్మేషన్ అని చెప్పారు. మరి ఆ ఇన్కంప్లీషన్ దేని గురించి అంటే వ్యాలిడేషన్ ఆఫ్ అవర్ అసెట్స్ దాని గురించి, అలాగే తనపై ఉన్నటువంటి ఒక క్రిమినల్ కేసును కూడా దాచిపెట్టారు అని చెప్తూ. మరి ఆ క్రిమినల్ కేసు ఏంటి అంటే మీనాక్షి నటరాజన్ గారు ఎప్పుడైతే తెలంగాణ ప్రాంతానికి ఇన్ఛార్జిగా వ్యవహరిస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో ఒక కార్పొరేట్ ఎగ్జిక్యూటివ్ శ్రీలత అనేటువంటి ఒక మహిళ ఇచ్చినటువంటి కంప్లైంట్ ఏంటి అంటే ఇదే పార్టీకి, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కుంభం శ్రీనివాస్ అనేటువంటి ఒక వ్యక్తి ఆ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఒక నాయకుడు పెట్టినటువంటి హరాస్మెంట్ ఏదైతే ఉందో దానివల్ల ఆమె మానసికమైనటువంటి ఒత్తిళ్లకు గురయ్యానని, అలాగే అతను చేసినటువంటి అనేక రకాలైనటువంటి ఈ సబ్జెక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఆ సైకలాజికల్ ఆ సబ్జెక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటి వల్ల తను చాలా మానసిక వేదనకు గురయ్యానని, వాటిని పార్టీ దృష్టికి తీసుకెళ్ళానని, పార్టీ పరంగా చర్యలు తీసుకోమని మీనాక్షి నటరాజన్ గారిని ఒక సాటి మహిళగా కూడా కోరానని, కానీ వాటన్నిటికి కూడా ఆమె సరి అయిన సహకారం ఇవ్వలేదు. కాబట్టే ఆమెపై, అలాగే సంబంధిత వ్యక్తులపై, అలాగే ఎవరైతే హెరాస్ చేశారో ఆ నేతపై కూడా తాను మెట్రోపాలిటన్ కోర్టులో, నాగోల్లో ఉన్నటువంటి మెట్రోపాలిటన్ కోర్టులో ఆమె కేసు ఫైల్ చేశానని కూడా చెప్పారు. ఆమె ఇంకా చెప్పిన అంశాలు ఏంటి అంటే 2022లో జరిగినటువంటి అంశాలని మొదట ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడానికి వెళ్ళినా కూడా స్థానికంగా ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండటం వల్ల పోలీసుల నుంచి కూడా సహకారం రాలేదు అని అన్నారు. అందువల్ల ఎప్పుడైతే కోర్టును ఆశ్రయించారో 2025లో అప్పుడు మీనాక్షి నటరాజన్ గారి పేరు కూడా ఉందని ఆమె చెప్పినటువంటి విషయం. మరి మెట్రోపాలిటన్ కోర్టులో ఉన్నటువంటి విధానంలో కోర్టు సమన్స్ అనేవి ఖచ్చితంగా మేడంకి అందాయి, మీనాక్షి నటరాజన్ మేడంకి అందాయి. అందినటువంటి నేపథ్యంలో వారు కూడా దానికి రిప్లై అనేటువంటిది ఇచ్చారు. అంటే ఇక్కడ మనకు బిఎన్ఎస్ సెక్షన్ ప్రకారం మనం చూసినట్టయితే 223 ప్రకారం షీఈస్ ఓన్లీ ఏ రెస్పాండెంట్ అండ్ నాట్ ది అక్యూస్డ్. ఎందువల్ల అంటే ఇంకా ప్రొసీడింగ్స్ మొదలు పెట్టలేదు, హియరింగ్ అనేటువంటిది రాలేదు, కేవలం నోటీస్ హ్యాస్ బీన్ సెంట్. మరి ఈ నేపథ్యంలో ఈ బేసిస్ మీద ఈ కేసులో ఈ నామినేషన్ పేపర్స్ అనేవి రిజెక్షన్కు గురి కావడం ఎంతవరకు సమంజసం అనేటువంటిది ఈరోజు కాంగ్రెస్ నేతలంతా కూడా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా యొక్క ఆఫీస్ను న్యూఢిల్లీలో చుట్టుముట్టాయి. అలాగే అక్కడ కూడా రకరకాలైనటువంటి ఆందోళనలకు దిగుతూ ఉన్నాయి. ఇది కేవలం ఒక పొలిటికల్
వెండెట్టా లాగా చూస్తున్నారు, ఒక పొలిటికల్గా ఉన్నటువంటి ఒక రివెంజ్గా చూస్తున్నారే తప్ప దీంట్లో లీగల్ కాంప్లికేషన్ ఏదీ లేదు. ఏదైతే రిటర్నింగ్ ఆఫీసర్ రిజెక్ట్ చేసినటువంటి గ్రౌండ్స్ ఏదైతే ఉన్నాయో అవి చెల్లుబాటు కావు అని చెప్తున్నారు. ఇటు బీజేపీ చెప్పేది ఏంటి అంటే, మనకు సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా రిసర్జెన్స్ ఇండియా అనేటువంటి ఒక కేసులో ఇచ్చినటువంటి ఆనరబుల్ సుప్రీంకోర్టు చెప్పినటువంటి విధానం ఏంటి అంటే, అఫిడవిట్ అనేటువంటిది ఇట్ షుడ్ బి ఫుల్ అండ్ కంప్లీట్, లేకుంటే ఇట్ విల్ నాట్ బికమ్ ఫిట్ ఫర్ ది ఫర్దర్ ప్రాసెస్, అది ఇట్ విల్ బి రిజెక్టెడ్ అవుట్ రైట్ అని చెప్పబడుతోంది. మరి ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆ కేసులో ఇచ్చినటువంటి ఆ హియరింగ్ను, ఆ డైరెక్టివ్ను మేము ఇక్కడ బేసిస్గా తీసుకొని రిజెక్ట్ చేసాము. ఎందువల్ల అంటే ఇక్కడ టెక్నికల్ గ్లిచెస్, కాంప్లికేషన్స్ వారి పేపర్స్లో చాలా ఉన్నాయి. చాలా అంశాలు అక్కడ ఇన్కంప్లీట్గా ఉండటం వల్ల ఇక్కడ మన భారత రాజ్యాంగం ప్రకారం ఇక్కడ డెమోక్రసీ అనేటువంటిది భారతదేశంలో చాలా ముఖ్యమైన అంశం కాబట్టి ఓటర్స్ హ్యావ్ ద రైట్ టు నో అబౌట్ ది డీటెయిల్స్ ఆఫ్ ది రిప్రజెంటేటివ్స్. మరి అలా చేయనప్పుడు ఇట్ విల్ బికమ్ ఏ వైలేషన్ ఆఫ్ ది ఓటర్స్ ఫండమెంటల్ రైట్స్ కూడా. కాబట్టి ఇటు బీజేపీ ఆర్గ్యూ చేసేది ఏంటంటే, ఇక్కడ మీనాక్షి నటరాజన్ గారు కన్సీలింగ్ ఆఫ్ ది ఇన్ఫర్మేషన్, వారిపై ఉన్నటువంటి క్రిమినల్ ఇన్ఫర్మేషన్ అలాగే కోర్ట్స్ ఆఫ్ లాలో ఉన్నటువంటి కేసును దాచిపెట్టారన్నటువంటి అంశం తీవ్రంగా పరిగణించాలి. అలాగే ఆస్తుల విషయంలో కూడా వారు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా ఇన్కంప్లీట్గా ఉన్నటువంటి నేపథ్యంలో ఇన్కంప్లీట్ అఫిడవిట్స్ అనేటువంటిది రిజెక్ట్ చేయబడాలి అని సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలకు అనుగుణంగానే ఈరోజు రిటర్నింగ్ ఆఫీసర్ అరవింద్ శర్మ కూడా దీన్ని రిజెక్ట్ చేయడం జరిగింది. కాబట్టి we welcome this decision and it is in support of the democracy అని వారు చెప్తున్నారు. మరి ఇక్కడ మనం చూసినట్టయితే అసలు మేడంపై ఏ సెక్షన్స్లో బిఎన్ఎస్పై ఈ యొక్క అభియోగాలు ఉన్నాయనేటువంటి నేపథ్యాన్ని మనం చూస్తే 351.2 అలాగే 356 ఉంది, 45, 46 ఉంది, 61 ఉంది, అలాగే మనం చూసినట్టయితే 79 కూడా ఉంది. సెక్షన్ 79 ఆఫ్ బిఎన్ఎస్ కూడా యాడ్ చేశారు. కాబట్టి ఖచ్చితంగా ఇవన్నీ కూడా స్ట్రాంగ్ సెక్షన్సే. బట్ ద ప్రొసీడింగ్స్ హ్యావ్ నాట్ ఎట్ టేకన్ ప్లేస్. షీఈస్ ఏ పార్టీ, అంటే షీఈస్ ది అక్యూజ్ నెంబర్ 4 అని అందులో ఉన్నటువంటి నేపథ్యంలో A4గా ఉన్నటువంటి నేపథ్యంలో ఇలాంటి సందర్భంలో రాజ్యసభకు అనర్హత అనేటువంటిది సమంజసమేనా అనేటువంటిది ఇప్పుడు యావత్తు దేశం కూడా ఈ అంశంలో కొత్తగా రివ్యూస్ అనేటువంటిది చేస్తోంది. అంటే ఇఫ్ ఎ పర్సన్ ఈజ్ మియర్లీ అక్యూజ్డ్, వారిని రిజెక్ట్ చేసేటువంటి అవకాశం ఉందా? ఎందువల్ల అంటే అక్యూజ్డే కానీ నాట్ కన్విక్టెడ్ కదా అనేటువంటి ఒక సున్నితమైన అంశం ఉంది. ఇది కాకుండా బీజేపీ చెప్పేది ఏంటంటే, అపార్ట్ ఫ్రమ్ కన్సీలింగ్ ద ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ ది కేసెస్, క్రిమినల్ కేసెస్ పెండింగ్ ఇన్ ద కోర్ట్స్, ఆమె అసెట్స్ విషయంలో అలాగే మిగతా అనేక అంశాల్లో కూడా అఫిడవిట్ అనేటువంటిది ఇన్కంప్లీట్గా ఉంచారు. కాబట్టి అవుట్ రైట్ రిజెక్షన్కి గురైంది అని వారు చెప్తున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఇరువైపులో ఉన్నటువంటి అంశాలని కూడా లీగల్గా ప్రొసీడ్ అయితేనే బాగుంటుందనే అభిప్రాయం కూడా చాలామందిలో ఉంది. ఎందువల్ల అంటే ఇది చాలా సున్నితమైన అంశం అండ్ ఇట్స్ ఎ రెఫరల్ కైండ్ ఆఫ్ థింగ్. ఎందువల్ల అంటే ఒకరి విషయంలో జరగటం, ఇది ఒక పార్టీకి సంబంధించిన అంశం కాదండి, డెమోక్రసీని నిలబెట్టే అంశం. కాబట్టి ఇక్కడ నిజంగా రిటర్నింగ్ ఆఫీసర్ తీసుకున్నటువంటి నిర్ణయం, ఆ గ్రౌండ్స్ ఏదైతే వారు చెప్పారో అది సహేతుకమేనా అని కూడా మనం ఆలోచన చేయాలి. అలాగే మీనాక్షి నటరాజన్ గారు కూడా దెర్ ఈజ్ ఎ కేస్, క్రిమినల్ కేస్ పెండింగ్ ఇన్ ద కోర్ట్ అనేటువంటి ఇన్ఫర్మేషన్ను వారు ఇవ్వకపోవడం ఎంతవరకు సమంజసం అనేటువంటి ఆర్గ్యుమెంట్ కూడా పరిశీలనలో ఉంది. మరి ఇక్కడ రిప్రజెంటేటివ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్లకు ఉన్నటువంటి అధికారం కూడా ఏంటంటే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఒకవేళ అలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా కనుక వెళ్ళినట్టయితే లీగల్గా మనం చూసాం, ఈవెన్ గెలిచిన తర్వాత కూడా దట్ పర్టికులర్ ఎలక్షన్ కానివ్వండి, దట్ పర్టికులర్ కైండ్ ఆఫ్ యాక్టివిటీ ఆర్ ప్రాసెస్ బికమ్స్ నల్ అండ్ వాయిడ్. దానికి కూడా సెక్షన్ వెరీ క్లియర్గా చెప్తోంది. ఇప్పుడు పీపుల్స్ రిప్రజెంటేటివ్ యాక్ట్ ప్రకారం కూడా ఇన్కంప్లీట్ అండ్ కన్సీల్డ్ ఫ్రాడ్యులెంట్ ఇన్ఫర్మేషన్తో గెలిచినా కూడా దట్ ఎలక్షన్ బికమ్స్ నల్ అండ్ వాయిడ్. అలాగే మనం చూస్తే ఐపీసీలో ఇప్పుడు ఇక్కడ సెక్షన్ 125 అలాగే సెక్షన్ 177 ఆఫ్ ఐపీసీ, అంటే బిఎన్ఎస్కి ముందున్నటువంటి ఐపీసీ ప్రకారం కూడా ఈవెన్ దట్ సెక్షన్ ఈజ్ ఆల్సో సేయింగ్ ఇఫ్ ఎనీ పర్టికులర్ రిప్రజెంటేటివ్ willfully
and knowingly conceals any vital information which is against the process of democracy, ఖచ్చితంగా దట్ ఎలక్షన్ బికమ్స్ నల్ అండ్ వాయిడ్ అని. కాబట్టి ఇంత సీరియస్గా ఒకటి మనకు లీగల్గా చట్టాల్లో ఈ విధమైనటువంటి అభియోగాలు కనుక చేసినట్టయితే ఇలాంటి ఒక నేపథ్యంలో ఇటువంటి కఠినమైన శిక్షలు ప్రాసిక్యూషన్ అనేది ఉంది. కాబట్టి మరి ఈ వాదంతో కనుక మనం ఏకీభవించినట్టయితే ఈ రిజెక్షన్ అనేది అది నార్మల్ అండ్ న్యాచురల్ కోర్స్ ఆఫ్ యాక్షన్గా మనం తీసుకోవాలి. కానీ కాంగ్రెస్ పార్టీ సేయింగ్ బీజేపీకి అక్కడ గెలిచేటువంటి అవకాశం లేదు కాబట్టి ఇటువంటి వాళ్ళు పన్నాగం పన్నుతున్నారు. ఇట్ ఈస్ ఎ కైండ్ ఆఫ్ సీట్ థెఫ్ట్ అని అంటున్నారు. ఇంతవరకు కూడా వాళ్ళు ఎస్ఐఆర్ అంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ద్వారా ఓట్ థెఫ్ట్ చేశారు, ఇప్పుడు సీట్ థెఫ్ట్ కూడా చేస్తున్నారు అనేటువంటి ఒక సీరియస్ అభియోగం కూడా కాంగ్రెస్ పార్టీ బీజేపీపై చేస్తోంది. బట్ బీజేపీ రిమైన్స్ వెరీ, అంటే వాళ్ళు అనేటువంటి విధానం ఏంటంటే ఇన్కంప్లీట్ అప్లికేషన్ ఫామ్స్ కానివ్వండి, అలాగే కన్సీలింగ్ కేసెస్ విచ్ ఆర్ పెండింగ్ ఇన్ ద కోర్ట్స్ ఆఫ్ లా, అది మీనాక్షి నటరాజన్ గారి కేసులో ఉన్నటువంటి ఒక పెద్ద తప్పిదం. దానివల్లే వారు ఈ క్యాండిడేచర్ను కోల్పోయారనేటువంటి వాదంతో వారు ముందుకు వస్తున్నటువంటి నేపథ్యంలో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఈజ్ కన్వీనింగ్ ఏ మీటింగ్ విత్ కాంగ్రెస్ పార్టీ. మరి దాని తర్వాత ఏర్పడేటువంటి ఆ సందర్భాలు ఏముంటాయి అవి చూద్దాం. అలాగే మేబీ దిస్ పర్టికులర్ కేస్ కెన్ గో టు ది హైయెస్ట్ అప్లైట్ కోర్ట్, సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా కూడా వెళ్ళేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఆనరబుల్ సుప్రీంకోర్టు కూడా ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో అది కూడా మనం వేచి చూడాలి. ఎందువల్ల అంటే ఇది ఒక సున్నితమైన అంశం, చాలా సెన్సిటివ్ ఇష్యూ. మరి దీనిలో ఉన్నటువంటి మూలమైన అంశాలన్నింటినీ కూడా మనం స్పృశించాం. ఒక సైడ్ ఏమో కన్సీలింగ్ ఆఫ్ ది ఇన్ఫర్మేషన్ అని ఒక పార్టీ అంటూ ఉంటే ది అదర్ పార్టీ సేయింగ్ ఇక్కడ ఓన్లీ అక్యూజేషన్ హ్యాస్ బీన్ మేడ్, అంటే ది పర్సన్ అండర్ ఇన్స్పెక్షన్ ఈజ్ ఓన్లీ అన్ అక్యూజ్డ్ పర్సన్, అంతేకాని నాట్ ఏ కన్విక్టెడ్ పర్సన్ కదా అనేటువంటి వాదంతో వీళ్ళు వస్తున్నారు. కాబట్టి డెఫినెట్లీ ది లా విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్ అండ్ లెట్ us వెయిట్ ఫర్ ది సేమ్. థ్యాంక్ యూ.